హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ క్రిస్పీగా కరకరలాడే మిల్ మేకర్ పకోడీ. ఇది తయారు చేయడం ఎంత సులభమో తినడానికి అంతకంటే రుచిగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే మిల్ మేకర్ పకోడీని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మిల్ మేకర్ పకోడీ తయారు చేయడం కోసం ముందుగా ఒక పాత్రలో ఓ కప్పు మిల్ మేకర్ తీసుకోండి. అందులోనికి వేడి నీళ్లు పోసి 10 నిమిషాలు వీటిని అలాగే నానబెట్టండి. 10 నిమిషాల తర్వాత నీరంతా బయటికి పోయేలా చేతులతో గట్టిగా పిండి పక్కకు తీసుకోండి. నీరు అస్సలు లేకుండా చూసుకోవాలి. నీళ్లు ఉంటే పకోడీ మెత్తగా అవుతుందని గుర్తుంచుకోండి. పిండిన మిల్ మేకర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న మిల్ మేకర్స్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపండి. అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ పకోడీ పిండిలా గట్టిగా కలుపుకోండి. పిండి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకోండి. దీంట్లోనే ఓ రెబ్బ కరివేపాకు, 2-3 చీల్చుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసి కలపండి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయండి. నూనె బాగా వేడెక్కాక కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పకోడీలుగా వేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బంగారు రంగు వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి. వేగిన పకోడీలను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోనికి తీసుకోండి. అంతే, కరకరలాడే ఆరోగ్యకరమైన మిల్ మేకర్ పకోడీ రెడీ అయినట్లే. ఈ పకోడీలను టమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో తింటే చాలా చాలా రుచిగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతాయి. ఈ మిల్ మేకర్ పకోడీ తయారీ నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.